హాయ్ అండి. ఈరోజు టుడే స్పెషల్లో అతిథి భోజనము ఏంటో స్పెషల్స్ ఏంటో చూసేద్దామండి. మామూలుగా ఇవి లెగ్ పీసెస్ అనమాట. ఇలా స్పైసెస్ అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసామన్నమాట. ఇలాగ 1 అవర్ పోయిన తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసేసాము లెగ్ పీసెస్ అన్నీని. తర్వాత చిన్న మూకుడు అయిపోయిందని తర్వాత పెద్ద మూకుడులో అలా 3 అనమాట. అలా మీడియం ఫ్లేమ్లో అయితే డీప్ ఫ్రై చేశాను అనమాట. ఈ చిట్టుముచ్చాల రాజుల ఫాలో అయితే మన రాణి టాక్ ఛానల్లో ఉంది, అందుకే షూట్ చేయలేదండి. ఎప్పుడు ఏ గెస్ట్లు వచ్చినా మా ఇంటిలో ఫస్ట్ చిట్టుముచ్చాల రాజుల ఫాలో ఉంటుందన్నమాట. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా చాలా బాగా కుదురుతుంది మాకు ఈ బిర్యానీ. మా ఆయన గారికి చాలా చాలా బాగా పర్ఫెక్ట్ చేస్తారనమాట. ఎంత బాగుంటుందండి ఇది చిట్టుముచ్చాల రాజుల ఫాలో. ఈ జాయింట్లు కూడా చాలా చాలా బాగా వచ్చినాయండి. డీప్ ఫ్రై చేసాం కదా, తింటూ ఉంటుంటే మెల్ట్ అయిపోతుంది అంతే. బాగా జ్యూసీగా జాయింట్స్ కూడా అదిరిపోయినాయి అనమాట. ఇలా టేబుల్ మీద పెట్టేసిన తర్వాత మళ్ళీ షూట్ చేశాను. యాక్చువల్గా వాళ్ళు తింటున్నప్పుడు షూట్ చేయలేదండి, మాటల్లో మర్చిపోయామన్నమాట. స్పెషల్ చిట్టుముచ్చాల నాటుకోడి రాజుల పలావ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అందులోకి ఏమో చేరువ అనమాట. గ్రేవీ లేకపోయినా కలిపేసుకోవచ్చు. మనం వేసిన మసాలా పెట్టి గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చికెన్ జాయింట్స్, గారెలు, హాట్ ఏమో గారెలు అనమాట. స్వీట్ ఏమో డ్రై ఫ్రూట్ పాల ముంజలు అనమాట. వేడి వేయడంలో ఇంకా బాస్మతి చట్నీ, ఇంకా రసం కూడా ఉంది. ఈరోజు మా ఇంటి టుడే స్పెషల్ అనమాట. గెస్ట్లే స్పెషల్ అనమాట. హోమ్ మేడ్ రెసిపీస్ అనమాట. డ్రై ఫ్రూట్, పాలముంజు, గారెలు, జాయింట్లు అండ్ గ్రేవీ, చిట్టుముచ్చాల రాజుల పలావ్, రసము అండ్ ఉల్లి చట్నీ. గెస్ట్లకి మా ఆయన గారికి గెస్ట్లకి ఎలా పెడతారంటే, మా ఆయన గారికి ఏమి ఇష్టమో అదే వండి పెడదామని చూస్తారన్నమాట. మా ఆయన గారికి చిట్టుముచ్చాల రాజుల పలావ్ అంటే చాలా చాలా ఇష్టం. అదే వచ్చిన చుట్టాలకి అందరికీ ఇదే ఫాలో చేసి పెట్టాలన్నమాట. నిజంగానే చాలా చాలా బాగా చేస్తారు. సూటబుల్ అనమాట. చాలా బాగా కుదిరింది. ఇంకా గ్రేవీ వేసుకొని తినకపోయినా చాలా బాగుంటుంది. ఇలా ఈ మా టుడే స్పెషల్ లంచ్ అనమాట. మా ఇంటికి వచ్చే చుట్టాలు ఎవరైనా సరే ఒక్కలాగే ట్రీట్ చేస్తాము. మా ఆయన గారు ట్రీట్ చేస్తారు, ట్రీట్ చేయాలి కూడా. మా ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరో కదండి, మా అక్క వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఏమంట. వాళ్ళు చాలా లేట్గా వచ్చారనమాట. వాళ్ళు వచ్చేటప్పటికి మేము లంచ్ అయిపోయింది. ఇలా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. మా అక్క వాళ్ళ రెండో అమ్మాయి అనమాట. డాక్టర్ సుస్మిత ఆర్థోపెడిక్, బొన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మనోజ్ స్ట్రక్చరల్ ఇంజనీర్. ముగ్గురు 3 కేటగిరీస్ అనమాట. ఓకేనండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.